న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ మీతో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ జలమాయం, అక్రమ నిర్మాణాల వల్లే ఈ దుస్థితి. తెలంగాణలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం కురవడం వల్ల జనజీవితం అతలాకుతలమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలలో ప్రధానంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, ప్రభుత్వం యొక్క ఆస్తులు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటల నష్టం కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటున్నారు. గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ, R&B శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది. నేను స్వయంగా దాదాపుగా 2 రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. అయినా దురదృష్టకరం, అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 16 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత పశు సంపద నష్టపోవడం, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. ఈ నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనో, కమాండ్ కంట్రోల్ రూమ్లోనో ఉండి పర్యవేక్షించడం, ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని, మున్నేరు వాగు వాళ్ళపైన చూపించిన ప్రకోపం, తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం. అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో
బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను కష్టాలను పరిశీలించడం, అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సాంత్వన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటు రోగాలు, ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు, ఇళ్లకు, కుటుంబాలకు బురద రావడం, వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం, తద్వారా అంటు రోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే, ఈ అంటు రోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ, సున్నం కానీ, లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడద నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ, కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి, అంటు రోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ 48 గంటలు నిరంతరం పనిచేసారు. వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన, పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం, ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ మంత్రివర్గ సహచరుల సహకారంతో ఇప్పటి వరకు నిర్వహించినాం. ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయమే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది, తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది. అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా. నేను ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది, ఆదిలాబాదు, నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి, పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన, ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం, పంటలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో
రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అర్బన్ ఏరియాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ whereas in municipalities also we have lost heavy, we have affected heavily. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక అంచనాకు వచ్చి, ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల, విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విజయవాడ నగరంలోని వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు, మందులు పంపిణీ చేస్తున్నారు. సింగ్నగర్, అంబాపురం, బాంబే కాలనీ, రాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతుంది. యనమల కుదురులోనే పలు కాలనీలలో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగ్నగర్లో వరద ప్రవాహం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. భారీ వర్షాలకు అల్లాడుతున్న విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలుపెరగని పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం నుంచి కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన రాత్రి కూడా జరుగుతుంది. ఓవైపు రెస్క్యూ సిబ్బందితో వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. మరోవైపు అధికారులు, మంత్రులతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం మళ్లీ ఉదయం పర్యటనలు మొదలుపెట్టారు. వరద బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందించాలని ఆదేశించారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులను పునరావాస కేంద్రాలు తరలించాలని సూచించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ జలమయంగా మారిందని, చెరువులు, కుంటలు కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. కోరుట్లలో జలమయమైన ప్రాంతాల్లో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన వివిధ సంఘాల నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం తహసీల్దార్ ఇట్యాల కిషన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలో ఆదర్శనగర్, ముత్యాలవాడ, ఐలాపూర్ రోడ్, తాళ్ల చెరువు లోతట్టు ప్రాంతాలు ఇంకా కొన్ని వార్డులు జలమయమయ్యాయని పేర్కొన్నారు. వాగు పరివాహక ప్రాంతం చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేరడం కోరుట్లలో ఆనవాయితీగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో వచ్చిన హైడ్రా తరహా చట్టాన్ని కోరుట్లలో కోడ్రా పేరిట చట్టాన్ని తెచ్చి అక్రమ నిర్మాణాలపై కొరడ జులిపించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని పేట భాస్కర్ కోరారు. ఈరోజు కొరుట్లలో మరి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం పట్టణం అంతా కూడా ఏదైతే ఆదర్శ నగర్ అయితేంది, ఐలాపూర్ రోడ్ అయితేంది, ముత్యాలవాడ అయితేంది, అట్లాగే రవీందర్ రోడ్డు మొత్తం కూడా జలమయమైనాయి. తాళ్ల చెరువు కింది ప్రాంతంలో జలమయమయ్యాయి. అట్లాగే ఈరోజు అక్రమ నిర్మాణాల వల్ల ఏదైతే చెరువులు, కుంటలు, ఆ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల వల్ల మరి ఈ దుస్థితి ప్రజలకు ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రగాఢ విశ్వాసంతో, మంచి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏదైతే హైడ్రా చట్టం కొనసాగుతుందో హైడ్రా తరహా చట్టాన్ని కోర్టులలో అమలు చేయాలని కూడా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను అట్లాగే అధికారులను కోరుతున్నాం. ఇందాకనే మరి ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనకు విజ్ఞాపన పత్రం కూడా అందజేసి మరి ఆ తహసీల్దార్ కార్యాలయమే జల దిగ్బంధంలో ఉన్నది. ఇది ఎంత దౌర్భాగ్య స్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం వాటి ప్రాంతాల్లో అవి ఉండాలి, కానీ వాటిని మొత్తం కబ్జాలు చేసేస్తే మరి మొత్తం నీటి ప్రవాహం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న శ్మశాన వాటికి కూడా మరి కూలిపోయే పరిస్థితి ఉన్నది. బ్యూరెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. గొప్పదైన భక్తుడిగా గుళ్ళు, గోపురాలు నిర్మాణాలు, పేద విద్యార్థుల చదువుల, నిరుపేదల పెళ్లిళ్లకు కొన్నేళ్లుగా చేతనందిస్తున్న సేవాభావం అన్నదాతగా రవిచంద్రకు సమాజంలో మంచి పేరున్న విషయం తెలిసిందే. ఖమ్మం నగరంలో మున్నేరు వరద బాధితులను సోమవారం పరామర్శించిన ఎంపీ వద్దిరాజు సాయంత్రం వారికి నిత్యావసరాలు అందించారు. వరద వల్ల బాగా నష్టం వాటిల్లిన 48వ డివిజన్ వెంకటేశ్వర నగర్, 47వ డివిజన్ బొక్కలగడ్డ, 46వ డివిజన్ జూబ్లీపుర వాసులకు ఎంపీ రవిచంద్ర బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, మంచి నూనె, ఉప్పు ప్యాకెట్, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం బురహాన్పురం ఎంపీ వద్దిరాజు నివాసంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వేములపల్లి వెంకటేశ్వరరావు, గుండపల్లి శేషగిరిరావు, మాడేటి నాగేశ్వరరావు, తోట రమేష్, సెలవ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. బాధితులకు అందించే నిత్యావసరాలను ప్యాకింగ్ చేయడంలో ఎంపీ రవిచంద్రకు ఆయన చిరకాల అభిమానులు వెంపటి ఉపేందర్, సుంకర చిరంజీవి, నానబాల హరీష్, ఆకుల సాయి, గుమ్మడవెల్లి హరీష్, మధ్యల భానుప్రతాప్, వారల గణేష్, అరుణ్ నాయక్, చరణ్, సాయి కుమార్ కార్యాలయ సిబ్బంది సహకరించారు. ఈ నిత్యావసరాలను ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తోట గోవిందమ్మ, రామారావు, మాటేటి అరుణ, నాగేశ్వరరావు, కుప్పం వైష్ణవి, కన్నం వైష్ణవి ప్రసన్నలు బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ మీతో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు.
కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ జలమాయం, అక్రమ నిర్మాణాల వల్లే ఈ దుస్థితి.